10వ తరగతి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పద్య భాగాన్ని ఏ రకంగా రాయాలి, ప్రతిపదార్థాలే ఇస్తున్నారు కాబట్టి ప్రతిపదార్థాలు సులభంగా భయం లేకుండా సొంతంగా ఏ రకంగా రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఈ వీడియోలో 3వ పాఠమైనటువంటి వీర తెలంగాణ, ఇందులో 3 పద్యాలు మనకి పువ్వు గుర్తు ఉన్నాయి. ఆ పద్యాలను ప్రతిపదార్థం ఏ రకంగా రాయాలో నేర్చుకుందాం. ఇందులో 3వ పద్యమైనటువంటి నీ యొడిలోన ఒకసారి చదివి విందాము. నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుంగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి, యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము ధరిసింపజగమ్ము, నవాబుతో సవాల్ చేయుమటంటివి తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. మనం ఈ రకంగా 4 వరుసల్లాగా ప్రాక్టీస్ చేసినప్పుడు చేసుకుంటే సులభంగా పద్యాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రతిపదార్థాలు అన్నప్పుడు మీరు సులభంగా రాయొచ్చునన్న పద్యాన్ని బై హార్ట్ చేయడము, తర్వాత మిస్టేక్స్ లేకుండా రాయగలగడము, ఇది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. ప్రతిపదార్థంలో మనకు డైరెక్ట్గా పద్యం ఇచ్చేస్తాడు కాబట్టి పద్యాన్ని విడివిడిగా మనము ఒక్కొక్క పదంగా విడదీసుకుని రాయాలి. చాలా సులభమైనటువంటి పద్ధతి ఇది. మనం ఇందులో ఒక్కొక్క పదాన్ని విడదీయడం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మాతరో, తెలంగాణ తల్లిని అమ్మ తల్లి అని చెప్పేసి సంబోధిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి మాతరో అనేటువంటి లాస్ట్లో ఉన్నటువంటి పదాన్ని ముందు రాయాలి మనం. మాతరో, ఓ అమ్మ తెలంగాణ తల్లి అని చెప్పేసి ఇంకా ముందులోనికి వెళ్ళిపోతాం. నీ అంటే నీ యొక్క, ఒడిలో, పెంచితివి పెంచావు, కోటి మంది నిండుగా కోటి తెలుగు కుర్రలన్ అంటే ఒక తల్లి పిల్లల్ని ఏ రకంగా అయితే పెంచుతుందో అట్లా ఈ తెలంగాణ తల్లి కూడా నీ యొక్క ఒడిలో కోటి అంటే కోటి మంది అంటే సమూహం అన్నమాట, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అని అర్థం. ఇక్కడ తెలుగు కుర్రలన్ ఈ యొక్క తెలుగు పిల్లలను, నిండుగన్ అంటే మంచి బలవంతులుగా, బలహీనులుగా ఉంటే ఏం చేయలేరు కదా కాబట్టి నిండుగన్ అంటే సంపూర్ణంగా మంచి బలవంతులుగా, పెంచితివి అంటే పోషించావు పెంచావు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత పెంచి తర్వాత ఏమైంది, చిన్నపిల్లలప్పుడు ఏమి చేయలేదు, ప్రాయము వచ్చినంతనే వాళ్లకు ఒక ప్రాయము అంటే వయస్సు, ఒక వయసు రాగానే వాళ్ళ చేతులకు యుక్త వయసు అన్నమాట. ఏదైనా పోరాటం చేయడానికి యుక్త వయసునే కరెక్ట్ అయినటువంటి సమయం. చిన్నపిల్లలు ఏం చేయలేరు, వృద్ధులు ఏం చేయలేరు కాబట్టి యువకులు. ఆ రకంగా వీళ్ళకి ఆ యొక్క యుక్త వయసు రాగానే కృపాణములిచ్చితి, కృపాణం అంటే కత్తి, వాళ్ళ యొక్క చేతులకు కత్తులనిచ్చి ఏం చేయమని చెప్పింది, యుద్ధము ప్లస్ ఆడి, యుద్ధమాడి, యుద్ధము చేసి. ఎవరితో చెయ్యాలయ్యా, ఆ యొక్క నవాబుతోని. ఏ నవాబు, తెలంగాణను పరిపాలించినటువంటి నిజాం నవాబు. అప్పుడు తెలంగాణలో బానిసలుగా చేసి వీళ్ళకు చదువులు అనేటువంటివి లేకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యారు కాబట్టి ఆ యొక్క నిజాం నవాబుని ఎదిరించే విధంగా యుద్ధమాడి, యుద్ధము చేసి, జగమ్ము అంటే లోకమంతా కూడా, వాజ్రేయ అంటే వజ్ర సమానమైనటువంటి, వజ్రం అంటే చాలా గట్టి అయినటువంటి పదార్థం, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు. ఆ రకంగా వజ్రాయుధము వంటి అంత కఠినమైనటువంటి, భుజాబలము వాళ్ళ యొక్క భుజ పరాక్రమాలను, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎంత శక్తి ఉంది అనేటువంటిది లోకమంతటికి తెలిసే విధంగా, ధరిసింపన్ అందరికీ చూపేటట్లుగా తెలిసే విధంగా, నవాబుతోన్ అంటే ఆ యొక్క నిజాం నవాబుతోటి సవాల్ చేయుము, అతన్ని చూద్దాం నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అన్నట్టుగా ప్రశ్నించి ఎదిరించు అని చెప్పి, అటంటివి ఆ రకంగా నువ్వు అడగమని చెప్పావు తల్లి మా అందరికీ అని అంటున్నాడు ఇక్కడ కవి. ఈ తెలుగు రేగడిలో, ఈ యొక్క తెలంగాణ నేలలో, జిగి అంటే శక్తి, బలం అన్నమాట. మెండు అంటే అధికం, చాలా ఎక్కువ ఉంది శక్తి ఇక్కడ పిల్లల్లో అనేటువంటి అర్థం అన్నమాట. ఓకేనా, దీన్ని మీరు ఎటువంటి కంగారు పడడం అవసరం లేదు. ఒక్కొక్క పదాన్ని విడదీసి ఇప్పుడు వరుసలో ఒకసారి చూద్దాం నాన్న ఏ రకంగా రాయాలో. ఫస్ట్ లాస్ట్లో ఉన్నటువంటి పదాన్ని ముందు రాయాలి, చివరిగా ఉన్నది. మాతరు అంటే ఓ అమ్మ తెలంగాణ తల్లి అని చెప్పి అడ్డు. నీ ఒడిలోనన్ అంటే నీ యొక్క ఒడిలో, కోటి మంది
అంటే ఈ యొక్క కోటి మంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని అని అర్థం. ఇక్కడ పెంచితివి అంటే పెంచావు, మనము పోషించావు అంటే మనకు అర్థమైన భాషలోనే రాసేసుకోవచ్చు. తర్వాత నిండుగన్ అంటే మంచి బలవంతులుగా. తెలుగు కుర్రలన్ తెలుగు పిల్లలను, ఈ యొక్క తెలంగాణ పిల్లలను. ప్రాయము అంటే వయసు, వచ్చినంతనే వయసు రాగానే. కృపాణము అంటే కత్తిని. ఇచ్చితి ఇచ్చావు. యుద్ధమాడి యుద్ధము చేసి. వాజ్రేయ అంటే వజ్ర సమానమైనటువంటి. భుజాబలము ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క భుజ పరాక్రమాలని, భుజశక్తిని తెలిసే విధంగా. దర్శింప అందరూ చూసే విధంగా. ఎవరమ్మా అందరూ చూసేదంటే జగమ్ము లోకమంతా తెలిసే విధంగా. నవాబుతో నిజాం నవాబుతో సవాల్ చేయుమటంటివి అంటే అతన్ని ఎదిరించి పోరాడమని చెప్పావు. ఈ తెలుగు రేగడిలో ఈ తెలంగాణ నేలలో జిగి బలము లేదా శక్తి, మెండు అధికము అని చెప్పేసి ఈ రకంగా ఒక్కొక్క పదాన్ని విడదీసి ప్రతి పదార్థాన్ని రాయాలి. అంతేనా? ఇంకా తర్వాత పద్యం నాన్న 4వది. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము. రాజలలాముండను వాణి పీచమడచన్ సాగించె యుద్ధమ్ము. భీతిలిపోయన్ జగమెల్ల ఏమియగునో తెల్యంగరాకన్. దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్. ఇందులో నాన్న పదాలను విడగొట్టేటువంటి పద్ధతి. తెలంగాణమ్మునన్ వరుసగా వచ్చేసేజ్. తెలంగాణమ్మునన్ అంటే ఈ యొక్క తెలంగాణలో. గడ్డిపోచయును గడ్డిపోచ కూడా అంటే గడ్డి పరక అంటాం కదా, చాలా విలువ లేనటువంటిది, లైట్ వెయిట్, దాంతో ఏం చేస్తాం అనుకుంటాం. అంటే అట్లాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అని అర్థం ఇక్కడ అనమాట. యువకులు శక్తివంతులు వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు బలహీనులు అనుకునేటువంటి వాళ్ళు కూడా. గడ్డిపోచయును అంటే గడ్డిపోచ కూడా. కృపానమ్మున్ కృపానం అంటే ఇందాక పద్యంలో చెప్పుకున్నాం కదా, కత్తిని, ఆ యొక్క కత్తిని బట్టి అలాంటి వాళ్ళు కూడా బలహీనులు కూడా కత్తి పట్టి. సంధించెన్ ఎదిరించిరి. రాజలలాముండు అంటే నేనే గొప్ప రాజుని, రాజులందరిలో నేనే గొప్ప రాజు అని చెప్పేసి. అనువాని అని పేరు పొందినటువంటి రాజు ఎవరయ్యా ఆ కాలంలో? నిజాం నవాబు. ఆ యొక్క నిజాం రాజుని. పీచము అంటే పీచం అంటే గర్వం, అతని యొక్క గర్వాన్ని. అడచన్ అణిచేలాగా, అతని గర్వం అంతా కూడా అణిగిపోయేలాగా. యుద్ధమున్ యుద్ధాన్ని. సాగించెన్ సాగించింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ పెద్దవాళ్ళు గడ్డిపోచ సమానము అనుకున్నటువంటి వాళ్ళు కూడా కత్తిని పట్టి నిజాం నవాబుని ఆ యుద్ధం చేసి ఎదిరించారన్నమాట. అలా చేస్తున్న సమయంలో ఏమి అగునో ఇక్కడ ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలియంగా రాకన్ తెలియకపోవడం వల్ల ఎవరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అంత భయంకరంగా ఆ యొక్క యుద్ధాన్ని చేస్తున్నారు నిజాం నవాబుతోని. జగము ప్లస్ ఎల్లన్ జగమెల్లన్ ఆ యొక్క లోకమంతా జగమంతా కూడా. భీతిలిపోయన్ భీతి అంటే భయం, భయపడిపోయిందనమాట. అంతా ధైర్య సాహసాలతోనే ఆ నిజాం నవాబుతో పోరాటం చేశారు. అలా చేసిన సమయంలో దిశాంచలముల్ దిశ ప్లస్ అంచముల్ అంటే అన్ని వైపులకు కూడా దిగంతాలన్నీ కూడా. దివిన్ ఆకాశంలో కూడా. దివి అంటే భూవి, దివిన్ అంటే ఆకాశంలో. శక్రధను అంటే ఇంద్రధనస్సుల యొక్క, రెయిన్బో అంటాం కదా, ఇంద్రధనస్సుల యొక్క పరంపరలతో ఆ యొక్క ఇంద్రధనస్సులో కలిసి ఈ యొక్క పోరాటము, ఈ శక్తి అంతా కూడా దాంతో కలిసిపోయాడంట, ఆకాశాన్ని అంటే విధంగా అన్నమాట. ఆ రకంగా యుద్ధాన్ని సాగించారనమాట. ఇక్కడ సయ్యాటలాడెను అంత ఎత్తుకి, ఇంద్రధనస్సు ఎలా అయితే మనకు కనిపిస్తుందో ఎత్తులో ఆ రకంగా ఇక్కడ పోరాటం అంతా కూడా అంత విజయాన్ని సాధించే విధంగా అన్ని వైపులా తెలిసే విధంగా పోరాటాన్ని సాగించారు అని అర్థం అనమాట. ఓకేనా? ఇక ఇందులో 6వ పద్యం నాన్న చివరి పద్యము, ఉన్న 3 పద్యాలలో చివరి పద్యం. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి
దేశంబంతటన్ కాంతివార్ధులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా. ఇంకా ఈ పద్యాన్ని చూడండి అన్న, ఒక్కొక్క పదాన్ని ఎలా విడదీసి రాయాలో. తెలంగాణ, అమ్మ తెలంగాణ అని అర్థం. ఇక్కడ భవదీయ అంటే నీ యొక్క, మనము యువర్స్ ఫెయిత్ఫుల్ అని చెప్పేసి ఇట్లు అని చెప్పి లెటర్స్ రాసినప్పుడు రాస్తాం కదా, భవదీయ అంటే నీ యొక్క లేదా మీ యొక్క అనేటువంటి అర్థం. భవదీయ పుత్రకులలో అంటే పుత్రకులు పిల్లలు, నీ పిల్లలలో అని అర్థం. ఇక్కడ తీండ్రించుట అంటే ప్రకాశించేటువంటి, ప్రకాశించే. వైప్లవ్యము అంటే విప్లవాత్మకమైన. సంచలనము అంటే కదలిక. ఊరకపోవలేదు, ఊరికే పోలేదు తల్లి. వసుధా చక్రమున్, వసుధ అంటే భూమి, ఈ యొక్క భూమండలమంతా. సారించి అంటే సవరించి. ఉజ్వల, ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అర్థం. వైభాతిక అంటే కాంతివంతమైనటువంటి. భానునిన్, భానుడు అంటే సూర్యుడిని. పిలిచి అంటే పిలిచినే. దేశంబంతటన్, దేశంబు ప్లస్ అంతటన్, దేశంబంతటన్ ఉత్వసంధి కదా, ఆ యొక్క దేశమంతా కూడా. కాంతి అంటే కొత్త కాంతిని. వార్ధులు, వార్ధి అంటే సముద్రం కదా, సముద్రాలు. నిండించిరి నింపారు. వీరు, ఈ వీరంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ పిల్లలంతా కూడా వీరులు, యోధులే కాదు. పరార్థుల్ న్యాయం తెలిసినటువంటి వాళ్ళు, ఇతరులకి సహాయం చేసేటువంటి వాళ్ళు, పరోపకార గుణాన్ని కలిగిన వాళ్ళు అన్నమాట. తెలుగు జోదుల్, యోధులు జోదులు వికృతి పదం. తెలుగు జోదులు అంటే తెలుగు వీరులు. బలా అంటే భలే భలేగా, ఎంత శక్తివంతులమ్మా అని చెప్పేసి, సుమా అని చెప్పేసి సంబోధించడం అన్నమాట. ఈ రకంగా ఈ పద్యాలను మనము చాలా ఈజీగా ప్రతి పదార్థాన్ని రాయవచ్చు. తెలిసినంత మటుకు మనకి మీనింగ్ తెలిస్తే దాని మీనింగ్ రాయాలి. ఒకవేళ తెలియలేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి పదంలో మీరు సగం సగం రాసినప్పటికీ కూడా చక్కగా మార్కులను తెచ్చుకోవచ్చు నాన్న. ముందు ప్రాక్టీస్తో కనుక వెళ్తే అన్ని మార్కులని పూర్తిగా సంపాదించవచ్చు. ఓకే నాన్న, బాగా రాస్తారని ఆశిస్తున్నాను.